ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నాయని వైసీపీ అనుకూల మీడియాలో న్యూస్ వస్తోంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వేదికగా ఈ వివాదానికి సంబంధించినటువంటి విచారణలో ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి అనేసి మాట వినిపిస్తోంది. చాలా కాలంగా సాగుతున్నటువంటి సుదీర్ఘ న్యాయ పోరాటంలో జగన్మోహన్ రెడ్డి తరఫున గట్టిగా నిలబడి సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరొకసారి తన టాలెంట్‌ని, తన స్కిల్స్‌ని చూపిస్తూ సుప్రీంకోర్టులో ఆయన గర్జించబోతున్నారు అని వైసీపీ మీడియా అంటోంది. కోర్టు హాల్‌లో ఇరు పక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాదనలు జరిగి, ఆ హాల్ మొత్తం దద్దరిల్లేలాగా వాడి వేడి చర్చలు జరిగే వాతావరణం కనిపిస్తోంది అంటున్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఒక పెద్ద గుడ్ న్యూస్, శుభవార్త వినబడబోతోంది అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం అయితే ప్రస్తుతానికి జరుగుతోంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కేసుల్ని అత్యంత వ్యూహాత్మకంగా డీల్ చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి. తాజా పరిస్థితుల నేపథ్యంలో సిబిఐ అలాగే ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్‌షీట్‌లోని సాంకేతిక లోపాలని, విచారణలో జరుగుతున్నటువంటి ఆలస్యాన్ని సుప్రీంకోర్టుకి దృష్టికి ఆయన బలంగా తీసుకెళ్లేటువంటి వ్యూహంలో ఉన్నారు అని వైసీపీ అనుకూల మీడియాలో స్ట్రాంగ్ వార్తలు వస్తున్నాయి. ఈ కేసుల మీద సుదీర్ఘకాలంగా ఎటువంటి తుది నిర్ణయం రాకపోవడం, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ ఆరోపణలు వినిపిస్తున్నాయంటూ గతంలో చేసినటువంటి వాదనల్ని మరింత పదునుగా కోర్టు ముందు ఉంచబోతున్నారు అనేటువంటి డిస్కషన్లు అయితే నడుస్తున్నాయి. పొన్నవోలు ఈసారి గట్టి ఆధారాలతో రంగంలోకి దిగుతున్నారని, అందుకే ఆయన అనుకున్నది సాధించి జగన్కి ఒక పెద్ద ఊరట కలిగించేలాగా సుప్రీంకోర్టు నుంచి అనుకూలమైన ఆధారాలు వచ్చేలాగా చేయబోతున్నారు అంటున్నారు. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ కేసులో న్యాయపరమైన ఊరట లభిస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ రాజకీయాల్లో ఒక భారీ మైలేజ్ని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. గతంలో వచ్చినటువంటి కొన్ని తీర్పులు, స్టేలని మనం పరిశీలిస్తే గనక ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేలాగా పొన్నవోలు తన స్ట్రాంగ్ వాదనలు వినిపించబోతున్నారు అని వైసీపీ శ్రేణుల్లో గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఇరు వర్గాల లాయర్ల మధ్య కోర్టు హాల్లో జరగబోయేటువంటి లైవ్ హోరాహోరీ పోరులో అసలు ఏం జరగబోతోంది, పొన్నవోలు అనుకున్నది సాధిస్తారా లేదా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ప్రస్తుతానికైతే నడుస్తుంది. ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయి అనేది చెప్పలేము, కానీ ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి క్యాంపులో మాత్రం ఒక రకమైనటువంటి ఆశాభావం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతిపక్షాలు అలాగే ఇతరులు మాత్రం దీని మీద భిన్నంగా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టులో విచారణను ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ముందే ఊహించడం కష్టమని, సిబిఐ వైపు నుంచి కూడా గట్టి కౌంటర్లు సిద్ధంగా ఉంటాయి అని భావిస్తున్న పరిస్థితి ఉంది. అయినా కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన పాత రికార్డులను తిరగరాస్తూ జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చీట్ వైపుగా అడుగులు వేస్తూ కీలకమైనటువంటి స్టే లేదా మధ్యంతర ఉపశమనాన్ని సాధించేటువంటి అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అంటున్నారు. సుప్రీంకోర్టు లైవ్ అప్డేట్స్ కోసం అటు రాజకీయ వర్గాలు కానీ, ఇటు సాధారణ ప్రజలు కానీ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.